ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలనలో ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాత ఆక్రందన పెడుతున్నాడు. 2 నెలలుగా యూరియా కోసం అరిగోస పడుతున్నాడు. సమయానికి యూరియా లేక వేసిన పంట కళ్ల ముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నాడు. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే తమ కష్టాలు తీరుతాయని నమ్ముతున్నాడు. మొత్తంగా యూరియా కొరత వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమవుతోంది. యూరియా లేని పంట ఏమొస్తోంది? పంట లేని రైతు ఏమవుతాడు అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల దగ్గర సరైన సమాధానముందా? వీటన్నిటినీ గాలి కొదిలేసిన ప్రభుత్వ యంత్రాంగం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతుండటం దారుణం. రైతుల జీవితాల్లో మార్పు తెస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు తెచ్చిన మార్పు అందరినీ ఏమార్చడమేనా? రైతన్నకు ఇప్పుడు కావాల్సింది యూరియా, పండించిన పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టపోతే పరిహారం. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. ఇక వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ అన్నదాతలు ఆక్రందనలు మిన్నంటున్నాయి. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? పూర్తిగా యూరియాకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విధానం, ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. రైతాంగం అయితే దాదాపు 40-50 రోజుల నుంచి యూరియా కోసం తిప్పల పడుతున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరనే చెప్పాల్సి ఉంటుంది. అసలు ఏ ఎమ్మెల్యే కూడా రైతాంగం దగ్గరికి పోయి ఇది సమస్య అని చెప్పేటువంటి నాదుడే కరవయ్యాడు. రైతులు పూర్తి స్థాయిలో యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ స్థాయిలో ఎక్కడా చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత సంక్షోభం సృష్టిస్తుంది. కీలకమైనటువంటి దశగా యూరియా వేసేటువంటి సందర్భం. రెండవ దఫా యూరియా వేయాల్సినటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేయనటువంటి రైతాంగం వేల సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలి, రైతులకు యూరియా అందించాలని రోడ్డెక్కుతున్న రైతుల పట్ల ఏదైతే ఒక ప్రజాపాలనని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఒక రాక్షసంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు అండగా నిలబడే విధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాయపర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి వాళ్ళకి ఇస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా అక్కడికి వెళ్లిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. రైతుల పక్షాన పోరాడితే అరెస్టు చేయడము, ఈ విధంగా ఇబ్బందుల పాలు చేయడం. మరోవైపు వాళ్ళ నర్సపేట నియోజకవర్గంలో కూడా ఎర్రబారుతున్నటువంటి పంటలు, యూరియా అందక నష్టపోయిన రైతులను పరామర్శించడానికి పెద్ద రెడ్డి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులోనూ రైతులను ప్రధానంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పాలన స్పష్టంగా కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో రైతులను పట్టించుకునేటువంటి నాదుడు కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. యూరియాకు సంబంధించి అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైతే యూరియా బస్తాలకు లింకు చేయడం పట్ల కూడా ఎక్కడికక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నానో యూరియా మాకు అవసరం లేదని చెప్పారు. శాస్త్రవేత్తలు కూడా నానో యూరియా ఎప్పుడూ యూరియాకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఆ నానో యూరియా వేస్తే పంట ఎదుగుదల రాక ఏదైతే అది ప్రత్యామ్నాయంగా మారడం లేదు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వ్యవసాయ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నప్పటికీ వ్యవసాయ శాస్త్రవేత్తలు మాత్రం అది పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని చెప్పేటువంటి పరిస్థితి. రైతుల ఆందోళనలు అయితే కూడా ఎక్కడ తగ్గడం లేదు. పూర్తిగా ఇటు భూపాలపల్లి కావచ్చు, జనగామ కావచ్చు, ఇటు హన్మకొండే కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఎక్కడికక్కడ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పంట అదను దాటిపోతుంది. ఇప్పటికైనా యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల నుంచి వినిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 10-15 రోజులు యూరియా అవసరం. యూరియా చాలా అవసరంగా ఉంటుంది. అది వేస్తేనే పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. పంటకు ప్రయోజనకరంగా ఉండేటువంటి సందర్భంలో సరిపడినంత యూరియా ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక 5 ఎకరాల రైతులు ఉదాహరణగా తీసుకుంటే ఒకేసారి 5 బస్తాలు 5 ఎకరాలకు సంబంధించి ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున అందించాల్సిన సందర్భంలో ఒక బస్తా ఇచ్చి చేతులు దులుపుకునే విధంగా, అంటే మిగతా 4 ఎకరాలు పూర్తిగా నష్టపోయే విధంగానే రైతాంగం కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయే ఆస్కారమే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.